హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బన్ దోశ విత్ పల్లీ టమాటా చట్నీ. దానికి కావాల్సినవి ముందుగా గోధుమ రవ్వ తీసుకోవాలి. గోధుమ రవ్వ నేనైతే 1.5 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. తర్వాత సేమ్ 1 కప్పు పెరుగు, సేమ్ 1.5 కప్ పెరుగు తీసుకోవాలి. తీసుకొని కలుపుకోవాలి. కొంచెం వాటర్ మిక్స్ చేసి కలుపుకోవాలి. వాటర్ మిక్స్ చేసి కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి. నానబెట్టుకున్న పిండిని తీసుకొని స్మూత్ పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ తయారైన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కొంచెం పోపు తయారు చేసుకోవాలి. ఫస్ట్ కడాయి ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి. తర్వాత జీరా, కొంచెం పోపు వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు 2 వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ పీసెస్ వేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. వేసుకొని లైట్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా, ఆ బ్యాటర్లో వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదే టైంలో కొద్దిగా సాల్ట్, కొంచెం వంట సోడా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. పెట్టుకొని చిన్న చిన్న బర్నల్లా వేసుకోవాలి. చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతే, తయారైపోయింది బన్ దోశ. ఇదే విధంగా మనం ఇంకొకటి వేసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనలీ రెడీ అయిపోయి బన్ దోశలు. తర్వాత పల్లీ టమాటా చట్నీకి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కూడా ఫ్రై అయిపోయి అవి కూడా మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో జీలకర్ర, టమాటా పీసెస్ వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటాలు ఫ్రై అవ్వాలంటే తొందరగా కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటే తొందరగా మగ్గుతాయి. తర్వాత వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లం ముక్కలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మూత పెట్టి మగ్గించాలి. ఫైనలీ టమాటా ఫ్రై అయిపోయింది. టమాటా కూడా మిక్సీ బౌల్లోకి వేసుకోవాలి. వేసుకొని చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత చట్నీకి పోపు తయారు చేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పోపుని చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. ఫైనలీ పల్లి టమాటా చట్నీ తయారైపోయింది. ఫైనలీ టేస్ట్ చూసి మా పాప చెప్తుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా